చెల్లి భూలోకి రమ్మ జలముల పుట్టిన జలవేల సుందరి అందరు నీళ్ళు పోతురు ఒక రూపాయి వేస్తలేదు ఈ ఊరల్లో అయ్యయ్యో ఆడి జన్మ పాడి జన్మ అంటారు కొంచెం దూరం ఉండాలి చక్కగా అయింది అనుకోగానే రోడ్డు మీద బండి వస్తే మరి కొడుకుల అందరు కానీ ఆడి జన్మ పాడి జన్మ అంటారు ఆడి లేదు సృష్టి లేకమాయే మరి పురుడు చక్కదనం లేదు పెరిగంగా పెళ్లి లేదు నడవంగా నాగలేదు అమ్మవారి ఎల్లమ్మనేమ్మా మాత్రం 66 రాజ్యాలు నిలబడుతున్నాయట. అయ్యయ్యో ఎల్లమ్మ కళ్యాణం అంట 72 దేవ బిర్దాలు నిలబడుతున్నాయి. అలనాడు గనకనే కార్తవీర్య మహారాజు కళ్ళమార చూసిండు. అలనాడు యంత్రాన్ని పేరించలేక కింద పడ్డప్పుడు అటువంటి పనులు తెలిసి ఎల్లమ్మ పక్కనలో వెళ్ళి లగ్గం ఒకటైనా దాని కంచాన దేనియ మంచాన మండనయ్యో దాని లగ్గం ఒకటైనా నాగబెల్లి కానియ్య అనుకోని గనకనే కలిసి సంసారం చేయని అంతలో కార్తవీర్య మహారాజు మాయ బ్రాహ్మణ వేషంతోనే కైలాసం ఎడవచ్చి కైలాసం ఎడవచ్చినప్పుడు జంగమయ్య కళ్ళమ్మ చూసిండు. అయ్యా బ్రాహ్మణయ్యా అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము. బ్రాహ్మణుడు ఏమంటాడు జంగమయ్య అటువంటి మాత్రం ఎండుకొండ లోపల శుద్ధి పట్టినము ఇక్కడ ఏం పని చేస్తున్నావు అన్నాడు. బ్రాహ్మణయ్య నా బిడ్డ రేణుకెళ్ళమ్మ కళ్యాణం శుద్ధి పట్టినమయ్యా సాయంత్రం నీ రేణుక బిడ్డ రేణుకెళ్ళమ్మ కళ్యాణం అయితే ఇక్కడ. అయ్యా నీ అల్లుడి పేరేంటి? నా అల్లుడి పేరు జమదగ్గిరి మాముని. నీ అల్లుడి పేరు జమదగ్గిరి. నీ బిడ్డ పేరేమిటి? రేణుక ఎల్లమ్మ. చిల్ల పిల్లగాని పేరు మీద ఏమైనా ఒరుగులు జాతకరములు చూసినవా? అవన్నీ మేము సైబారా కడి నా బిడ్డ సైబారా గెలిచింది. ఏది మేము చూడలేదు అయ్యా. చూడలే మేము. సైబారం గెలిచిండు అల్లుడి నుంచి లగ్గం చేసిన ఇప్పటికేం తక్కువ నాగవేలు ఆగిపోయిందని కరెక్ట్ టైమే కంది వచ్చిన పంతులు గారు ఇప్పుడు చెప్పా బ్రాహ్మణయ్య పంతులు వచ్చిందే కంది. అయ్యా జంగమయ్య ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. పిల్లగారి పేరు మీద వరుగులు చూడమంటావా? మించిపోలే నాగవేలు ఆపిన. జంగమయ్య నీ అల్లుడు జమదగ్గిరి మహాముని. నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ. ఏం ప్రాబ్లం నువ్వు ఒకటి ఎల్లా పడుతున్నట్టు ఒకటి వస్తుండల్లా. జంగమయ్య లోను పోతే మురుగ హరిద్ర చిన్న చాలా పెద్ద పెద్ద కార్తులు ఉన్నాయి. కార్తులు వస్తాయి. మరి ఈ కార్తులు కనుకనేవి కళ్యాణం గడియ మంచి లేకపోతే మరొక కార్తు లోపల నీ పిల్లగాని పేరు మీద వరుగులు చూస్తాము, జాతకరమలు చూస్తాము. బ్రాహ్మణయ్య నా కొడుకు
శంఖపొట్లు అయ్యా. అరే శంఖపొట్లు గుడిసెలకెళ్ళి ఎంక పొట్లు ఉన్నావురా? అయ్యా నీ అల్లుడి పేరేమిటి? జమదగిరి మామని నీ బిడ్డే రేణుకెళ్ళా ఏది నీ బిడ్డే? అక్కడ ఉంటది నీ బిడ్డలేమో పులి వరకు మేక వరకు ఉన్నదయ్యా అయ్యా బ్రాహ్మణయ్య నా బిడ్డది ఏమరుగుందంటే అయ్యా బ్రాహ్మణయ్య నా బిడ్డది ఏమరుగు నీ బిడ్డలేమో పులి వరకు నా అల్లుంది నీ అల్లుండేమో మేక వరకు మరి పులి పెద్ద పులి పెద్దది మేక చిన్నది పులి పోయి మేకను పడుతున్నది నా బిడ్డ అల్లు మింగుతుంది నీ బిడ్డ పోయి అల్లుని మించింది సత్య గోవింద గడ్డ మీద కూడా చెప్తాడు అట్లా అది వరకు అలాగే అంటారు కలవలేదయ్యా అది కలవలేదా ఇంకొక కమ్మ మల్లయ్య బ్రాహ్మణయ్య మళ్ళీనా మల్లయ్య నాయన ఇంకోటి ఇంకోటి మళ్ళీ జమదగిరి నీ అల్లుడు బిడ్డ లేనక నీ బిడ్డలేమో ఓ జంగమయ్యా బిడ్డలేమో మీ అటువంటి మాత్రం పిల్లి వరకు నీ అల్లుంది ఇలక వరకు ఉన్నదయ్యా జంగమయ్యా అయ్యా బ్రాహ్మణయ్య నా అల్లుంది ఏమో నా బిడ్డది నీ బిడ్డది పిల్లి వరకు నీ అల్లుంది ఎలక వరకు ఎలక వరకు అబ్బా ఎలక దురాద తిరుగుతాం అల్లుడు పోయింది అయితే పిల్లి పోయి ఎలకలు పడతాయి అంటే నా అల్లుడు చచ్చిపోతాడు నా బిడ్డ పడుతుంది అది వద్దు కానీ ఇంకొక బ్రాహ్మణయ్య అయ్యో జంగమయ్యా నీ అల్లుండేవా జంగమయ్యా నీ బిడ్డని ముందు వరకు ఉన్నది అట్లనే పావు వరకు ఉన్నది జంగమయ్యా జంగమయ్యా అయ్యా బ్రాహ్మణయ్య అండగల ఇందా 3 దిక్కుల కలవలే ఇంకేమైనా ఖమ్మం మల్లేశ్వరం ఉందా అయ్యా జంగమయ్యా ఒకవేళ వరుగులు కలవలే గాని నీ అల్లునికి ఏమో చదువు వస్తుంది వాడు అల్లుడా ఏమన్నా చదువు వస్తుందా అంటుండే ఏం రాదు నాలుక మీద 4 అక్షరాలు 4 లక్షలు వస్తాయా నోరు కాదు అక్షరాలు వస్తాయి ఏమన్నా పాట ఇట్లా ఏదన్నా ఏం కదా జంగమయ్యా చేతిలో తీర్థము చేతులు తీర్థం లేదు గురు వదిన అది కూడా లేదట లేదా అది కూడా లేదట వాడేమో మానవుడు ఉన్నాడు మీరు దేవతల కులం ఉన్నదా ఒకవేళ చదువు రాని సన్యాసి అంత వికారుడు ఇంత గోపాలుడు నిరుపేదవాడు కఠిన దరిద్రుడు అయ్యా ఒకవేళ పోయి నీ బిడ్డని ఆయన చేతిలో పెడితే గెలిచాడు ఎట్లా దాస్తున్నాడు అయ్యా జమదగిరి మామని ఇప్పుడు నా బిడ్డను చేసుకున్నావు సైబరా గెలిచి ఓకే మామయ్య ఎట్లా దాస్తావు అయ్యా కట్టెలు కొట్టి చేస్తా కట్టెలా అందరు గారు ఆ గుట్ట పోయి కట్టెలు కొట్టుకోవచ్చు అంటే అమ్ముకొని బతారట ఒకవేళ కొట్టంగా చెట్లన్నీ పోతాయి కట్టెలు దొరకదు అప్పుడు ఎట్లా పత్రాడు అడిగిరా ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మోగు చెట్లు అన్ని తీసేసారు కంపెనీలు అన్ని తీసేసారు ఆ కట్టెలు లేకుండా అయినాయి మరి ఏం చేసిన బతావు అల్లుడు ఏం చేసి బతారు మోదు కాకుండా కొట్టుకొని బతాడు పంతులు గారు అయ్యా మోదుగాకులు వచ్చి అలబెట్టి ఇస్తారా కొట్టి ఊరు తిరిగి ఈ పెళ్లిళ్ళ పండుగ చేసే వరకు ఇస్తారా కట్టలు అమ్ముకొని బతాడట ఒకవేళ కుట్టంగా ఆకులు కరువు అవుతాయి ఎట్లా అల్లుడు గారు ఇప్పుడు మోదు కాకులు లేవు బంగారు ఇస్తారు అక్కడ అయినాయి అవి ఎవరు తీసుకుంటాడు మళ్ళీ ఏం తీసుకొని బతావు బండ కొట్టి బత్తా అయ్యా బ్రాహ్మణయ్య పంతులు గారు బండ కొట్టుకొని కాచపాని చేసి ఇక్కడ ఇల్లు కట్టలు రాజేసి బతాడట అదే ఇందిరా మిల్లు వచ్చి ఇప్పుడు రాజేసి బతాడట అయ్యా జంగమయ్యా కొట్టంగా బండ మొత్తం కరువు అయిపోతుంది బండ లేకుండా అయిపోతుంది అప్పుడేం పడతాడు అల్లుడు ఉండా భీముడు వస్తుడు ఇప్పుడు ఆ రాయి కూడా దగ్గర సిమెంట్ ఇసుక అయింది అవి ఏం చేసుకుని బతాం ఆయన ఏం చేస్తామంటే ఇద్దరం భార్య భర్తలు కూడా మూల కూర్చొని ఇట్లా కట్టుకుంటారు తోల కట్టుకొని బిర్గా పట్టుకొని అనుకుంటాం సుభద్ర ఇక్కడేమి లేని వాడు భార్య భర్తలు ఎనగనేమి నడుముకు దుబారా కట్టుకొని ఇప్పుడు పెట్టే పిట్ట పిల్లలే అంగు గులాబీ కనుక
గడ్డ పైన పడుకుంటున్నారా? అయ్యో జంగమయ్య చదువురాని సన్యాసి ఉన్నాడు నీ అల్లుడు జమ దగ్గర. ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు. 4 మీద 4 అక్షరాలు, చేతిలో తీర్థము, చెవులో గురియోధన మంత్రం నేర్చుకొని వచ్చినాక అప్పటి వరకు నీ బిడ్డ ఇక్కడ ఉండాలి. అల్లుడు ఎల్లిపోమ్మను జంగమయ్య. అటువంటి సంగమే మాటలున్నప్పుడు మాత్రమైనా అల్లుడిని కూడాను గురుతానే ఉన్నాడా కంకణం తీసిండు, ముదుడుకున్న భాష్యంగా తీసిండు జమ దగ్గరే. జమ దగ్గర గడ్డవలు ముదున్నాడు. అయ్యో ఎల్లమ్మ నేను ఎల్లమ్మ భావన ఓ ఎల్లమ్మ రాఘవ
ఎల్లమ్మ తలంత వరకు ఉంది ఎల్లమ్మ తలంత వరకు ఉంది ఎల్లమ్మ నీళ్ళు వల్ల ఉన్న ఎల్లమ్మ రామమ్మ బావనేమో ఎల్లమ్మ రామమ్మ బావనేమో ఎల్లమ్మ పొంగబక్కనున్న బామ రేణుకా ఎల్లమ్మ గురువును పట్టుకోవాలి గురువు నాలుగు మీద 4 అక్షరాలు చేతుల తీర్థం చెవులో గురుయోధన నీ తండ్రి జంగమయ్య నా మావ జంగమయ్య బాబు బాబా అన్న తల్లి కడుపు చూస్తుంది చేసుకున్న భార్య జేబు చూస్తుంది అన్న తల్లి లేక భార్య
మాట నా సాబుదేవన కోరినవు నేను అడిగినా మచ్చున్నది ఎల్లందు పని మంత్రానికన్నా వెనక నేను మరణమైపోతున్నావు బాబు రేణుకా ఎల్లమ్మ రాజా ప్రాణేశ్వర నా నాలుక మీద మచ్చున్న మాటను వడలేక నా తెలియదు ఏదన్నా ఒక మాట నోరు జారినా నోరు జారిన మాట నిజమైంది అంటున్నవా నువ్వు ఇటు కూడా ప్రాణం పోతుందంటున్నవా వెళ్ళిపోయి మరణమైపోతే నాకు ఆడవాళ్ళు చెప్పరాదు అనారా మొక్కలాడు ప్రాణనారా అమ్మ బాబా నీవు ఎల్లమ్మ అమ్మ బాబా నీవు మళ్ళీ చూడంగా భక్తి బ్రాహ్మణోత్తములు వేద మంత్రాలు చదవంగా కాలు గడగడ వేలకు మధ్య పెట్టిన బాబా కాలు కనుక ఏలు బట్టి మట్ట పెట్టిన బామ్మ రేణుకా ఎల్లమ్మ గంట వెళ్ళిపోయిన కాలం నేను మల్లమైపోతే అలాగున్న కంది పంట ఎగిరిపోతుంది బాబు ఓ బాబా రేణుకా ఎల్లమ్మ నేను పేరు మీద తినవారు వేయి సజ్జనోని పేరు మీద సంజన వేయమల్లడు అయ్యో నాదా ప్రాణేశ్వర కాలుకున్న కంచి మట్ట ఎగిరిపోతే నీ ప్రాణమే పోయింది అనుకోమంటున్నావా అయ్యా నీవు రాంగ బొంగరాల బాటున్నది నాదా ఏ రాయి కన్నవై కనుక నీవు ఏలు కలిగినట్టుంటే పొట్ట గితికిపోతున్నది మట్ట జారిపోతుంది నాదా రాయి పోయి కనుక ఏలు కలిగినట్టుంటే కనుక నీ పొట్ట గితికి మట్ట జారి కింద పడిపోతున్నది మట్ట జారి కింద పడిపోయినప్పుడు అక్కడ నీ ప్రాణం పోకున్న ప్రాణం పోయిందని ఎట్ట కూడా నమ్మాలే ఓడి ప్రాణ అది నాకు పాటలా పాటల్లా కాదు ప్రాణవాడు చెప్పావు ఓడి ప్రాణనారా ఇదవమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ చంద్రకుల కాలోను రామ రామ చంద్రపూరి కాలోను దేవి ఎల్లమ్మ చంద్రకుల చంద్రపురి కాలోను చంద్రనాథ చంద్రపాలైతులే బావరేణుగా హడలా చూడవే దేవి ఎల్లమ్మ చేసుకున్న చంద్రపతి గాజులు పలిపోయి ధర్మపాలైతే మరణమైపోయింది అనుకోమంటున్నవా ప్రాణేశ్వర ఎలగడికనేవి మరి పొయ్యిల కడిగడిగడ కట్టెలు వేస్తున్న పంట గది బట్టలు పొయ్యిల కడిగడ కట్టెలు వేస్తున్న సీజన్ కాదు పోతుంది అటువంటి కట్టె జరుగుతుంది పంట గది బట్టలు సీజన్ కాదు పోతుంది పంట జరుగుతున్నదయ్యా పట్టబట్టి కడిగిన భాష లేదు కనుకనే గాజు పోయి కనుక గింజకే జరుగునా ఆ సీజన్ కాదు కనుక ఒకవేళ పలిగిపోతున్నది ఆ పలిగిపోయిన తర్వాత నువ్వు మంచిగా ఉన్నాక నేను ఎట్ట కూడా